श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. ఇక్కడ మనం హజీ సిద్దిక్ పాల్కే దీంతో కూడా చాలా వీడియోలు మన సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఎవరు తెలియచేసేది లేదు, ఎవరి అర్థం ఎవరి అవగాహన వారిది. ప్రేమ భక్తితో మన అవగాహన నాది. కాబట్టి ఈ హజీ సిద్దిక్ పాల్కే అనేటువంటి భక్తుడు బాబా ఎల్లప్పుడూ ఎప్పుడు ఎవరిని ఎలా ఆశీర్వదిస్తాడో, ఎవరిని ఎలా ఉంటాడో, ఎవరితో ఎలా ఇప్పుడు సపత్నేకర్ అనేటువంటి భక్తుడు వస్తాడు, ఎక్కడో ఆయన గురించి విమర్శ చేసి వస్తాడు. కానీ ఆ సపత్నేకర్ని మసీదులో అడుగుపెట్టివ్వడు. తర్వాత తన కుటుంబంతో ఆయన భార్యకి స్వప్న దర్శనం ఇచ్చి ఆ కుటుంబంతో అడుగుపెట్టినప్పుడు అప్పుడు బాబా ఆయనకి సపత్నేకర్కి దర్శనాన్ని తన యొక్క సాంగత్యాన్ని ఇస్తాడనమాట. అట్లా ఎవరైతే ఉన్నారో ఈ హజీ సిద్దిక్ పాల్కే అనేటువంటి, హజీ అంటే యాత్ర, మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చినటువంటి ఒక మహమ్మదీయ మత పెద్ద అనుకుందాం. అలా ఉన్నటువంటి అతను, ఆయన పేరు సిద్దిక్ పాల్కే. సిద్దిక్ పాల్కే అనేటువంటి అతను మహమ్మదీయుడు, కళ్యాణ్ నివాసి అయితే మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీకి వచ్చాడు. అతడి చావడి ఉత్తర భాగాన బస్ చేశాడు. బాబా మసీదులోకి అడుగు పెట్టాలంటే బాబా ఆజ్ఞ కావట్లేదు, అతను రానివ్వట్లేదు. కానీ 9 నెలల పాటు నిరీక్షణ చేశాడు హజీ సిద్దిక్ పాల్కే. ఆ భక్తుల్లో సహనం చూడండి. అతనికి ఇంకొక విధమైనటువంటి లక్ష్యం ఉంటే ఆయన వెళ్ళిపోయేవాడు. వరే, నేను మక్కా మదీనా యాత్రలు చేస్తున్నాను, అక్కడ ఇది నిరాకార పరబ్రహ్మతత్వాన్ని చేసుకుంటూ, అంటే వాళ్ళకి ఆకారం లేదు, అల్లాహకు ఆకారం లేదు కదా. అలాంటి ఆరాధన చేసేటువంటి వ్యక్తి షిరిడీలో బాబా యొక్క గణాలను విని బాబాను దర్శించాలనేటువంటి వచ్చినటువంటి అతనికి 9 నెలలు సాయి యొక్క దర్శన భాగ్యం లేదు. ఆయన ఏం చేశాడు, మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చున్నాడు. పాల్కే మిక్కలి నిరాశ చెందుతూ ఉన్నాడు. ఏమి చేయుటకు అతనికి తోచకుంది. నిరాశ చెందవద్దని శ్యామ ద్వారా, అంటే శివుడుకి ఎలా నందీశ్వరుడు కనుసన్నల్లో నందీశ్వరుడు ఏకాగ్ర దృష్టితో ఎప్పుడు శివుడి అందే చూస్తూ ఉంటాడో, అలా మన శ్యామ సాయినాథుని వద్ద సఖ్యభక్తితో ఉండేవాడనమాట. అలా శ్యామ ద్వారా వెళ్తే నీ పని ఏమన్నా జరుగుతుందేమోనని వాళ్ళు వీళ్ళు చెప్పగా విని శ్యామ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అప్పుడు తన మనోరథం సిద్ధిస్తుంది అనుకున్నాడు. అతను అట్లేని ఆ తరపున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకున్నాడట. వేడుకోగానే శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లా అన్నాడు. బాబా, ఆ ముదుసుల హజీని ఎందుకు మసీదులో అడుగు పెట్టనివ్వట్లేదు? ఇక్కడ హజీ తరపున ఒకరు తాపుచ్చుకున్న ఇదే శ్యామ మనకి 18-19 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఆయన రాధాబాయి దేశ్ముఖ్ తరపున కూడా ముదుసల్ని ఎందుకు బాబా ఉపవాసంతో చనిపోతుందేమో అనేటువంటి దాంతో ఒకరు తాపుచ్చుకొని వస్తాడు. అట్లా ఇక్కడ అంటాడు. ఇట్లని జవాబు ఇచ్చాడు బాబా. హజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించు? దానికి బాబా ఇట్లని జవాబు, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా చిన్న పిల్లవాడివి, నీవుకి ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనిచో నేనేం చేయగలను? అల్లా మీ ఆ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగల వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి భారవీభావి వద్దనున్న ఇరుకు కాలిబాటగా రాగలడేమో అడుగు అన్నాడు. అంటే ఇక్కడ బాబా భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా ఆయన్ని, మనం కూడా మన ఆ భగవత్ ఆజ్ఞ లేనిదే మన ఇంటి గడపను కూడా దాటాం. అట్లా అక్కడికి వెళ్ళినా అతనిలో ఉన్నటువంటి బాహ్యానికి చక్కగా మంచి మత పెద్దే, మత గురువే, కానీ అతని అంతరంగంలో ఉన్నటువంటివి ఏమున్నాయో అది తెలుసుకున్న భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు, అందరి అంతరాత్మల్లో ఉన్న వాటిని తెలుసుకోగలిగిన సర్వజ్ఞత్వం గలవాడు అయినటువంటి సాయినాథుడు, శ్యామ నీకు తెలియదు, నువ్వు ఊరకుండు,
సరే ఏదో అంటున్నావు కదా, అతను అంటే కొంతమంది ఇక్కడ అర్థం చేసుకోదు. కొంతమంది జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానమే గొప్పది, భక్తి ఎందుకు, భక్తి అంటే ఊరికే 2 కడ్డీలు వెలిగించి పూజలు చేసేటువంటి భక్తి తక్కువ అంటారు. అటువంటి అహంకార భావంతో నేనేదో అన్నీ ఉండి ఉండవచ్చేమో, ఇది నా అవగాహన. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ బాబా, భారవీ బావి దగ్గర ఉన్నటువంటి దాని దగ్గరికి వస్తాడేమో అడుగు, భారవీ బావులందరినీ ఇరుకు కాలి బాటకు రాగలడేమో అడుగు. అంటే భక్తి మార్గం అనేది ముళ్ళతో గోతులతో నిండుకుని, అంటే అనేక కష్టాలతో. ఇప్పుడు మనం అందరం చూసాం, సతీ సక్కుబాయి, సావిత్రి, మీరాబాయి, రామదాసు, ఇట్లా ఎంతోమంది భక్తులను మనం చూసాం. సాయి సత్యర్థిలో చూస్తే మహర్షాపతి, రాధాకృష్ణమాయి, వీళ్ళంతా కూడా భక్తి మార్గంలో పయనించి ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని యోగ సిద్ధి పొందిన వాళ్ళే. అట్లా కాబట్టి అలా భక్తి మార్గంలో వస్తాడేమో అడగాడు. సరే శ్యామాబోయి హజీని అడిగాడు. అడగగానే తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందుకు సమ్మతించాడు బాబా అన్నాడు. సరే 40,000 రూపాయల్ని 4 వాయిదాల్లో ఇస్తాడేమో అడుగు అన్నాడు. ఇక్కడ ప్రతిదాన్ని మనం డబ్బుతో ముడిపెట్టుకుంటే గురు మార్గంలో అది మన అవివేకమే అవుతుంది. అక్కడ 4,000 రూపాయలు. ఇప్పుడు అదే ఇక్కడ ఆత్మారాం తర్కడ్ అనేటువంటి శ్రీమతి తర్కడ్ని బాబా ఒకసారి 6 రూపాయలు దక్షిణివ్వు అంటాడు. 6 రూపాయలు దక్షిణివ్వు అంటే, అయ్యో నా దగ్గర లేవేని బాధపడుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి భర్త తర్కడు చెప్తాడు, నీ యొక్క అరిషడ్ వర్గాల్ని ఆయనకి సమర్పించమని అడుగుతున్నాడు, అలా సమర్పించు అంటాడు. అదే జీజీ నార్కే విషయంలో యోగ వాసిష్టం చదువుతూ ఉంటే 15 రూపాయలు దక్షిణ అందు నుంచి ఇవ్వమంటాడు. శ్యామ దగ్గరికి దర్శనం తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు ఏమటి పంతుని. అప్పుడు నా దగ్గర పైకం లేదు, నా 15 నమస్కారాలు సమర్పిస్తున్నాను సాయినాథుడికి అని శ్యామ అంటాడు. అట్లా అన్నమాట. ఇది కూడా 40,000 రూపాయల్ని 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుక్కొని అన్నాడు. శ్యామ వెంటనే హజీని అన్నాడు, 40,000 పైకం రూపంలో అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి భగవంతుడు అడిగింది పైకం రూపంలో కాదు, 40,000 రూపాయలు. ఏం కర్మ, ఆయన యొక్క దర్శన భాగ్యము సాంగత్య ఫలం నాకు దక్కితే అంటే డబ్బుదేముంది, డబ్బు కన్నా కూడా ఆత్మ జ్ఞానం కోసం లభించేటువంటి గురువు యొక్క దర్శనం కలిగితే చాలు అనుకునేటువంటి భావంతో 40,000 కర్మ 4 లక్షలైనా ఇచ్చేదానికి నేను సిద్ధమే, ఆయన దర్శనం నాకు కలిగితే చాలు అని అంటాడనమాట. సరే మరలా పోయి దాన్ని ఇట్లా మసీదులో ఈనాడు మేకను కోస్తాం. ఇప్పుడు చాలామంది మాంసాహారం పట్ల ఆసక్తి అది ఇది అనుకుంటాం. ఆయన ఏమన్నాడు, మేకను కోస్తామంటే దానికి మాంసం కావాలనో వృషణములు కావాలనో కనుగొనము. బాబా అప్పుడన్నాడు, బాబా కొలంబులు అంటే దాని యొక్క శరీర భాగాలు కావాలన్నా లేకపోతే జనన మరణాలకు కారణమైనటువంటి అంటే ఆ పరమార్థం అన్నమాట అది. కాబట్టి ఇక్కడ అంటాడు, బాబా కొలంబాలో చిన్న ముక్కతోనైనా సంతృప్తి చెందుతాను అంటాడు. అంటే బాబా దగ్గర కాసేపుడు సాంగత్యం లభించినా నాకు చాలు, ఆయన దర్బార్లో నేను ఒకనైనా చాలు అనేటువంటి భావన హజీద్ అనమాట. మనం అనుకున్నట్టు ఏదో ఆ మాంసానికి ఎంపర్లాడి దాన్ని ఏదో తినేసేయాలి చెయ్యాలి అనేటువంటిది కాదు. ముక్కుతోనే చిన్న ముక్కతోనైనా శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాడు. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో, ఆహా అట్లా అనుకుంటే ఏదో అంత ఇదిగా అనుకుంటే నేను అన్నీ ఏదో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడేమో. సరే మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేశాడు. అంటే ఆ కొలంబాలో చిన్న ముక్కైనా పర్లేదన్నాడు కదా, దాన్ని కుండని విసిరివేసి తిన్నగా చావడిలో ఉన్న హజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు హజీ యొక్క మనసులో ఏదో ఉండి ఉండవచ్చు, అది మనకు తెలియదు. వారిద్దరి మధ్యన ఉండేటువంటిది అసలు ఎవరనుకుంటున్నావు? ఇదే సంఘటన ఒకసారి ఆ హిందూ ముస్లింలు ఆ మంచినీళ్ళ కోసం కొట్టుకుంటూ ఉన్న మసీదులో ఒకదానికి కొట్టుకుంటున్నప్పుడు ఆయన మంచినీళ్ళు ఇచ్చేదానికి మేమిస్తామని ఉంటారన్నమాట. అప్పుడు కూడా బాబా కఫ్ని తీసేసి, అరే నేను హిందువునా ముస్లింనా ఒకసారి చూడండి అంటే, వస్త్రాన్ని ధరించి వచ్చిన వాడికి కులం మతం అన్నీ ఉన్నాయి, ఆ దేహాతీతుడైన వాడికి ఒక కులం ఏముంది, మతం ఏముంది, జాతి ఏముంది, అన్నీ ఒకటిగానే గోచరం అవుతాయనే తత్వాన్ని చెప్తూ హజీ పైకెత్తి ఆ యొక్క కఫ్నీని ఎత్తి చూపెట్టి అన్నాడట,
ఓహో, నువ్వేదో గొప్పవాడినని పెద్ద హజీవని గొప్పలు పోతున్నావే, ఏమిటేమిటో వదులుచు నా దగ్గర నీ ఆటలు. ఏదో అలా చెప్పేస్తే అబ్బాయి నేను ఎంత వినయ సంపన్నుడు అనుకుంటాను. మనలాంటి వాళ్ళకి నాటకాలు కొంతమంది సామరస్యంగా మాట్లాడుతూ మంచిగా నెమ్మదిగా మాట్లాడుతూ సమ్మగా దించేస్తారనమాట కత్తి, అంటే తేనె పూసిన కత్తెలు అంటారు. అట్లాంటి ఇదితో ఉన్నావేమో నువ్వు. నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదివి నువ్వు తెలుసుకుంది ఇదేనా? అసలు అతని మనసులో కొన్ని ఆలోచనలు అన్నాయి. తదుపరి అది తెలుస్తుంది. ఒకసారి ఎవరినో తీసుకొచ్చి నేను మతం మార్చాను బాబా అంటే, మతం మార్చేదాన్ని నువ్వెవరు, నీ అబ్బను మార్చుకుంటావంటరా, మతాన్ని మార్పించడమే అని చెప్పి తిట్టి పంపిస్తాడు. కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి హజీ మాట్లాడిని వస్తే, సరే నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదివి నువ్వు తెలుసుకుంది మక్కా మదీనా యాత్ర చేసిదనే గర్వంతో నేను ఎవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకాను అతను తిట్టి మసీదుకు మరల వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబాగారి కోపం చూసి, అరే ఇతను ఒరే ఇన్ని నేను ఆయన ఏం అడిగితే అదన్నీ చేస్తానన్నాను, అయినప్పటికీ ఆయనకి నా మీద ఈ కోపం ఎందుకు, ఏంటి ఇలా ప్రవర్తించాడు అని హజీ లోపల ఒక రకమైన ఆందోళన. నిజమే కదా, ఒరే నేనేం చేశాను అని లోపల జరిగేటువంటి అతి రహస్యమైన సంకల్పాన్ని కూడా పసిగట్టగల సమర్థత గలవాడు మన సమర్థ సద్గురు సాయినాథుడు కదా. మరి మసీదులోకి వచ్చి పోచున్నాడు. సరే హజీకి పంపాడు. పిమ్మట కొన్ని గంపల మామిడి పండును కొని వాటిని హజీకి పంపాడు. మనకి ఆధ్యాత్మిక మార్గంలో అరటిపండు సాధనా ఫలం అని ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు. అట్లా మామిడి పండు జ్ఞానానికి ప్రతీకగా చెప్తూ అటువంటిది. సరే ఈ అహంకార దురాలోచనలను కానీ ఖండించుకుంటే చక్కటి ఆత్మజ్ఞానం నీ వశమవుతుందనే దానికి నిజంగా మామిడి పళ్ళు పంపి 55 రూపాయలని, దీనికి కూడా ఆధ్యాత్మిక 55 ఎందుకు ఇవ్వాలి, సరే ఈ 55 రూపాయలకి ఎంతెంత పైకం అయిపోతుందని మనం అందరం ఆందోళన పడిపోతున్నాం. ఆయనకి ఎందుకు తాత్యాకి ఇచ్చినటువంటి 35 రూపాయలు 50 రూపాయల మందులేంటి, ఇంకా ఆమని అనేటి అమ్మాయికి 2 రూపాయలు, ఒకరికి 6 రూపాయలు, ఒక్క హజీకే కాదు బాబా ఇచ్చింది. తాత్యా కోతే పాటలు ఎంతో సంపన్నుడు. అటువంటి తాత్యా కోటి పాటలకు కూడా 35 రూపాయలు ఇచ్చేవాడు. 35, 50 ఇట్లా ఆమని అంటే అక్కడ పని మసీదు శుభ్రం చేసే వాళ్ళకి ఇచ్చేవాడు. ఇంకా కానీ వైరాగ్యమూర్తి భవిస్తున్న ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మహల్షాకు మాత్రం ఏనాడు బాబా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ భక్తులైనా సహాయం చేస్తానన్నా చేయనివ్వలేదు. చివరికి ఎప్పుడో ఒక్కసారి తీసేతిస్తానన్నప్పుడు ఆ 10 రూపాయల్ని పెట్టి పంపించమంటాడనమాట అంశరా. అలా ఉంటాయన్నమాట ఆయన చర్యలు. అంతేగాని ఈయనకేదో ఇచ్చేసి ఇంకొకటి ఏదో ఏ పక్షపాతము ఆయన దగ్గర లేదు. మన వాళ్ళకు కూడా చాలామందికి ఆయన 55 రూపాయలు అంటే దీనికి ఆధ్యాత్మిక సత్యము ఉంటుంది. ఇంద్రియాలను వచ్చు, మనసు ఇక అన్నీ ఉన్నాయి కదా అవన్నీ. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమాధరంతో చూచు భోజనానికి పిలిచేవాడు. హజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చిపోయేవాడు. బాబా ఒక్కొక్కప్పుడు ప్రతిరోజు అని ఇవ్వలేదాడు. ఆ రోజు ఇచ్చాడు, అప్పుడప్పుడు ఇచ్చేవాడట. అది ఎందుకు ఇచ్చేవాడో ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఆయన ఇప్పుడు తాత్యా కోతే పాటలకు ఎందుకు ఇచ్చాడు సంపన్నుడైనా అలా ఉంటాయి. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యాడు. ఈ విధంగా హజీ సిద్దిక్ పాల్కే ఈ 4 ప్రశ్నలకు చాలా అర్థం ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వాటిల్లో మనం వింటూ ఉన్నాం. దీంట్లో 40,000 రూపాయలంటే ధర్మ అర్థ కామ మోక్షాలని, శమధమాలనేటువంటి సాధనా మార్గాలని, వాటన్నిటిని కూడా నువ్వు అవలంబించగలవా అని బాబాగారు అడిగినప్పుడు నేను చెయ్యగలను అనే అతని నుంచి వచ్చిన సమాధానం అని మనం భావించుకుంటూ ఈ యొక్క వీడియోను ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.